హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ మనం వెళ్తున్నాము కొత్త బండి తీసుకోనికి. యాక్సెస్ బండి తీసుకుంటున్నాను. సో తమిళ్ అయితే చూసి ఉంటారు. సో ఇప్పుడు వెళ్ళి బండి తీసుకుందాము. పదండి గాయస్, ఫస్ట్ టైం కొత్త బండి తీసుకుంటున్నా బస్ స్టాండ్ది. సో పదండి వెళ్దాం షోరూమ్కి వెళ్ళి బండి తీసుకొని చూపిస్తాం మీకు. సో ఇదైతే నిన్న రాత్రి గాయస్. ఇప్పుడైతే మేము వచ్చేసినాం బండి బుక్ చేయనికే. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్ పని నడుస్తుంది చూడండి ఇప్పుడైతే. సో ఇదైతే అయినాక మేమైతే ఇప్పుడు డాక్యుమెంటేషన్ కోసం వచ్చేసాము. డాక్యుమెంటేషన్ మొత్తం సైన్ చేసుడు అవన్నీ చేసేసాను. చాలా ప్రాసెస్ ఉండే ఇది. సో ఇదంతా అయినాక ఇక నెక్స్ట్ డే వచ్చాము చూడండి. సో గాయస్ ఫైనల్లీ బండి అయితే తీసుకున్నాము. ఇప్పుడు కాంప్లిమెంటరీ ఏమైనా ఇస్తారా లేదా అడుగుతున్నా. సో చూద్దాం. ఇప్పుడైతే షోరూమ్లో ఎన్ని బండి ఉన్నాయి కానీ అందులో నేనైతే ఇది తీసుకున్నాను బ్లాక్ కలర్లో. అదే వెళ్దాం. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి పూజ చెప్పిద్దాం. మా డ్రైవర్కి బండి తాళం ఇచ్చిన. సో వైజ్ తాళం అయితే ఇచ్చేస్తుండే. ఇప్పుడు తాళం పెట్టుకోవాలి. కానీ తాళం తీసుకొని ఆ బండికి పెట్టుకోరా. తాళం అడిగితే ఇది ఇచ్చిరు తాళం. సో ఇప్పుడు ఎట్లా పెట్టాలి అర్థమైతే పెట్టు. సో గాయస్ ఇప్పుడైతే మేము బల్కంపేట టెంపుల్కి వెళ్తున్నాము. బండి తీసుకున్నాము పూజ అయిపోయికే. సో ఇక్కడ ఇంటికాడనే చేపిద్దాం అనుకున్నాము, కానీ బల్కంపేట చేయాలని అనిపిస్తుంది అట్లా అని చెప్పి ఆడికి పోతున్నాం. సో ఇప్పుడైతే ఆడికి వెళ్ళి పూజ చేపిద్దాము. పదండి. ముగ్గురం పోతున్నాం కొత్త బండి మీద. ఇంకొకటి వస్తా అన్నాడు జర బండి మీద స్పేస్ లేదు తీసుకోవాలి. సీట్ అయితే పెద్దగానే ఉంది కానీ ఇక పోలీసులు వస్తే మళ్ళీ ఎందుకు. ఎప్పుడైతే వెళ్దాం గుడికి వెళ్ళి పూజ చేపిద్దాం. అడగలుగుతాం. ఇప్పుడు బల్కంపేటకి అయితే వచ్చేసినాము. ముంగళ వెళ్ళి పూజ చేపిస్తున్నాం. ఇప్పుడు పదని వెళ్దాం. ఇప్పుడైతే బల్కంపేట టెంపుల్కి వచ్చేసినాము. బ్యాక్ సైడ్ ఇది. సో ఇక్కడ పూజ చేస్తున్నాము. దండ కట్టి అది చేద్దాము. అంటే ఇప్పుడు పంతులు ఎక్కడ ఉన్నాడో తెలియదు అట్లా అని చెప్పి మేమే చేసుకుంటున్నాము. సో పదని ఇమన్ బాయ్ పూజ కట్టడానికి ఇంతసేపు తీసుకుంటున్నాం. అంత పెద్ద పంతులం దండను మళ్ళీ అయితే కడుతురు పైన జర. అది కిందికి వచ్చేస్తారు ఆడగట్టినాను కూడా. సో అది బండి తెలియకుండా బండికి అయితే కట్టేసారు. మస్తు గలీజ్ అనిపిస్తుంది అవి కొన్ని తీసేట్లా. సో గాయస్ మావాడైతే స్వస్తికేషన్ లైట్ లేదు. కుంకుమ పెడతారు. కుంకుమ పెట్టాలా పసుపు పెట్టాలి? కుంకుమ పెట్టి కనిపించాలి మంచిగా బరొబ్బరుగా అనిపిస్తుంది స్వస్తి. చిన్న పొరును ఇంకా చాలు చాలు పట్టుకోడు విశ్వనాథ్ అండి పట్టుకోడు. సో గాయస్ గుడికి అయితే వెళ్ళేసి వచ్చినాం. పూజ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. సో రాత్రి ఒకవేళ అయితే నైట్ అవుట్ కొడతాం. సో గాయస్ బండి తీసుకోనికి పైసలు ఎడికేం సెట్ అయినాయంటే కొన్ని అయితే నేను సెట్ చేసుకున్నా. మిగతా కొన్ని పైసలు ఏమో ఇవి ట్యాప్ అని గేమ్స్ ఉన్నాయి కదా, హ్యామ్స్టర్ అవి రీసెంట్గా చాలా వైరల్ ఉండగా. సో అలాంటివి వేరే గేమ్స్ ఉన్నాయి. అవన్నీ ట్యాప్ అవి వేరే ఉంటాయి. టాస్క్లు అవన్నీ కంప్లీట్ చేస్తే సో లాస్ట్కి ఎయిర్ డ్రాప్ అని ఉంటుంది. అది వచ్చింది. దాంట్లో నాకు ఈ పైసలు వెళ్ళినాయి చాలా. సో దానివల్ల బండి తీసుకుంటున్నా. నా సెల్ఫ్ అర్నింగ్తో తీసుకుంటున్నా. కొత్త ఫస్ట్ బండి నాది. సో మీరు కూడా ఒకవేళ అవి ట్యాప్లో అవి చేద్దాం, పైసలు సంపాదిద్దాం అనుకుంటే దాని లింకులు వేస్తాక. నేనైతే చాలా టైం నుంచి చేస్తున్నా అట్లా అని చెప్పి నాకు వచ్చినాయి. సో మీకైతే ఇప్పుడు ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఎయిర్ డ్రాప్స్. సో అవైతే జనవరిలోనే ఉన్నాయి. జనవరి 11th ఒకటి, 23కి ఒకటి ఇట్లా ఉన్నాయి. అవి ఏవైతే ఉన్నాయో మెయిన్గా అవి చూపించేసా మీకు. దానిలో డైలీ టాస్కులు కంప్లీట్ చేయండి. సో మీరు డైలీ టాస్కులు కంప్లీట్ చేస్తే ఎంత కాదన్నా మీరు లక్షలలో మాత్రం అనుకోకండి, అన్నీ రావు. అంతా అబద్ధాలే అవన్నీ చెప్పేటోళ్ళు. సో అంత అయితే రావు, కానీ ఒక $50, $20, $100 అన్నీ వస్తాయి. అంటే 5,000, 8,000, 10,000, 2,000 నార్మల్గా ఎన్నోని సంపాదిస్తురుగా. మీరు నార్మల్గా ఏం చేసినా పైసలు రావు. ఏదో ఒకటి చేస్తే కొన్ని వస్తాయి. సో ఈ లింక్లో మీరు వెళ్ళి క్లిక్ చేసి అన్నిట్లలో జాయిన్ అయిపోండి. సో ఎట్లా చేయాలో కావాలంటే నెక్స్ట్ వీడియో చేస్తాను, అందులో అన్నీ చూపిస్తాను.